హలో నమస్తే, నేను మీ సురేష్. ఇక మార్నింగ్ న్యూస్లో వివిధ పత్రికలు వచ్చినటువంటి వార్తలను అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఈనాడులో ప్రధాన వార్తగా మరి 200 కోట్ల బకాయిలు కనిపించలేదా అనే వార్తనైతే ప్రధానంగా హైలైట్ చేశారు. ఏపీ ఎండీసీకి ఆ డబ్బులు చెల్లించిన జేపీ సంస్థ అయినా నో డ్యూ సర్టిఫికేట్ ఎలా ఇచ్చేశారు. గనుడు వెంకటరెడ్డిపై ఏసీబీ ఆరా, ఇసుక దోపిడీ కేసులో ఇదే కీలకం అనే వార్తనైతే ప్రధానంగా హైలైట్ చేసి రాశారు. అయితే గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ పెద్ద ఎత్తున వార్తలు రాశారన్నమాట. ఈ గనుల శాఖ వెంకటరెడ్డి గారి మీద మరి మళ్ళీ ఇదే ప్రభుత్వంలో కూడా మళ్ళీ వాళ్ళ మీదే వార్తలు రాస్తున్నారు. అంటే వీళ్ళకి సమస్యలు ఏమీ కల్పించలేదా అంటే ఇప్పుడు ఏసీబీ అధికారుల ఇన్వెస్టిగేషన్లో భాగంగానే వీళ్ళు రాశారు. ఇన్వెస్టిగేషన్లో ఈ అంశం జరుగుతుందని, కానీ ఇది ప్రధాన హైలైట్ కాదు. వాళ్ళు దోచుకున్నారనే ప్రజలు తీర్పు ఇచ్చేశారు. 11 సీట్లకు పరిమితం చేశారు వాళ్ళని. మళ్ళీ రిపీటెడ్గా ఇది కాకుండా కొత్తవి ఏమన్నా ఇప్పుడు ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడితే బాగుంటుంది. ఎందుకంటే చారిత్రాత్మక పేపర్ కాబట్టి ప్రజలు దీన్ని విశ్వసిస్తున్నారు కాబట్టి అధిక సర్క్యులేషన్ ఉంది కాబట్టి ప్రస్తుతానికి తల్లికి వందనం కానీ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కానీ ఇలా వీటి మీద ఫోకస్ చేస్తే బాగుంటుందని కొంతమంది పాఠకులు అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేసినటువంటి వార్త అన్నమాట. ఇక అల్లు అర్జున్ ఎపిసోడ్కి సంబంధించి మరొక వార్తనైతే ఇక్కడ మళ్ళీ రాశారనమాట. ప్రాణాలు పోతున్నా చూస్తూ ఊరుకోవాలా అని నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు అన్నారు. సామాన్యులను కష్టపెడితే ఎవరిని వదలం. అసెంబ్లీ వేదికగా సినీ ప్రముఖులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత. అరెస్టు వేళ పోలీసులతో హీరో దురుసుగా ప్రవర్తించారని వెల్లడి అంటూ వార్త ఇచ్చారు. ఇక అదేవిధంగా నాపై తప్పుడు ప్రచారం జరుగుతుందని అల్లు అర్జున్ గారు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. థియేటర్ దగ్గర రోడ్ షో చేయలేదు, అభిమాని మరణం నన్ను కలచివేసిందని చెప్పి ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రభుత్వం కూడా నాకు సహకరిస్తుందనే మాట కూడా ఆయన చెప్పారన్నమాట. ఓవరాల్గా అల్లు అర్జున్ ఎపిసోడ్లో మనం గమనించాల్సింది ఏంటంటే, మొట్టమొదట అంత పెద్ద మాస్ సినిమా రిలీజ్ అయినప్పుడు మాస్ ఏరియాలో ఆ థియేటర్ ఉన్నప్పుడు ఆయన రోడ్ షో చేయకూడదు. అక్కడ థియేటర్ కూడా మామూలుగా వచ్చి సినిమా చూసి వెళ్తే బాగుండేది. కానీ ఆయన ఆస్వాదించడానికి ఆయన అభివాదం చేయటం, కార్ టాపైకి ఎక్కి అక్కడ వాళ్ళ బౌన్సర్లు అభిమానులందరినీ ఎటువంటి విడగొట్టడం, 30-40 మంది బౌన్సర్లు ఉండి అక్కడ ఆ మహిళ భర్త నుంచి అలా పక్కకు విడిపోవటం, తర్వాత బాబుతో ఆ తొక్కిసలాట జరగటం, ప్రాణాలు పోవటం, ఇలా వరుసగా జరిగిపోయాయి. ఆ తర్వాత ఆయన 25 లక్షలు ప్రకటించడం ఇక్కడ మరింత దుమారం రేపిందనమాట. ఎందుకంటే పుష్ప సినిమా కలెక్షన్స్ ఈ లెవెల్లో మనందరికీ తెలుసు అనమాట. దాని మీద వార్తలు కూడా వస్తున్నాయి. ఇక్కడ ఒక 25 లక్షలు ప్రకటించడం కొద్దిగా కొంచెం చాలామందికి నిరుత్సాహానికి గురి చేశారనమాట. ఇప్పుడు చివరికి మైత్రి మేకర్స్ మూవీస్ని వీళ్ళంతా కలిసి మేము ఒక ఫండ్ క్రియేట్ చేస్తాం, ఆ బాబుగా వైద్య ఖర్చులో నేను పెట్టుకున్నాను స్టేట్మెంట్ ఇచ్చారు. అదేదో మొట్టమొదటి పెట్టుకున్నట్టయితే బాగుండేది. మరొకటి ఏంటంటే, ఒక ఈవెంట్లో అల్లు అర్జున్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయినందుకే ఇదంతా ఆయన కక్ష కట్టుకొని చేస్తున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. సో ఏదేమైనా మరి అల్లు అర్జున్ విషయంలో తీసుకున్నటువంటి కేర్ ప్రభుత్వం, దాన్ని మనం మెచ్చుకోవాలి. అదేవిధంగా ఆ రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ ఎలాంటి ఆపద వచ్చినా ఇలాగ అండగా నిలబడితే అంతకన్నా గొప్ప నాయకుడు కూడా ఉండడానికి కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇవి రెండు. అలాగే ఓట్లేసినా వేయకున్నా మీ కష్టాల్లో తోడుంటానని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. మనసు పెట్టి పనిచేసే ప్రభుత్వం మాది. మన్యంలో రహదారుల కోసం ఏటా 350 కోట్లు ఖర్చు. అల్లూరు జిల్లా బల్లగరు సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న మరి ఆయన పర్యటించారు. మరి గిరిజన ప్రాంతాల్లో సీసీ రోడ్లు వేస్తాము, ఇక్కడ మళ్ళీ ఈ డోలిలో అక్కడికి గర్భిణీలు ఇబ్బంది పడుకోకుండా నేను నాకు అలాంటి అంశాలు ఎప్పుడో కలిసి వేస్తే ఇక్కడ ఊట్లు పడినా పడకుండా రోడ్లు వేస్తానని నేను ముందుకొచ్చారు. ఇది గొప్ప విషయమే, వేసి చూపించాలి, మాటలు కాదు. ఇక అదేవిధంగా ప్రజాశక్తిలో అమరావతిలో పైసా వసూలు అనే వార్త అయితే ప్రధాన బ్యానర్ వార్తగా అయితే ఇచ్చారనమాట. ఖర్చు చేసిన ప్రతి రూపాయి రాబట్టడానికి ప్రణాళిక. ప్రపంచ బ్యాంకుకు ప్రభుత్వ హామీ ఇచ్చిందట. ప్రత్యక్ష పరోక్ష పన్నుల మోత, యూజర్ ఛార్జీల వాత తాజా నివేదికలో వెల్లడి. ఒకసారి వార్తను కొద్దిగా క్షుణ్ణంగా పరిశీలిస్తే రాజధాని అమరావతి నిర్మాణానికి ఖర్చు చేసే ప్రతి రూపాయిని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి వసూలు చేయనుంది. దీనికోసం ప్రజలపై పెద్ద ఎత్తున ప్రత్యక్ష పన్నులను విధించనుంది. యూజర్ ఛార్జీల మోత మోగించనుంది. ఈ మేరకు ప్రపంచ బ్యాంకుకు రాష్ట్ర ప్రభుత్వం హామీ కూడా ఇచ్చిందనమాట. వివిధ రకాలైనటువంటి పన్నులు, ఎందుకంటే సంవత్సరానికి ఇంత అమౌంట్ వాళ్ళు మనకు జమ చేస్తారు. రాజధాని నిర్మాణానికి ఎలా జమ చేస్తారు, అక్కడి నుంచి ఆదాయం ఏ విధంగా వస్తుందో చూసి మరీ జమ చేస్తారు. ఎలా వసూలు చేస్తున్నారో అలా పనితనాన్ని పర్యవేక్షించి ప్రపంచ బ్యాంకు మనకు అప్పేయడానికి ముందుకు వచ్చింది. సో ఇవన్నీ పన్నుల భారం ప్రజలపైన ఎట్టి పరిస్థితుల్లో పడుతుందనే మనం చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా మనకి అప్రమత్తంగా ఉండని
మరి వర్షాల నేపథ్యంలో అధికారులకు బాబు సూచన చేశారు. రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వండి. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు డ్రైయర్లు ఏర్పాటు చేయండి. ఆ పరిస్థితి లేకుండా కొనండి అని చెప్పేసి అనమాట ఆయన చెప్తున్నారన్నమాట. ఎన్ని చెప్పినా ఇక అధికారులు పనితరం అంటే మనందరికీ తెలిసిన విషయమే. ఇక అలాగే ఇక్కడ చూడండి, ఉచిత బస్సు మరింత ఆలస్యం. అధ్యయన కమిటీకి నియమించిన ప్రభుత్వం అధ్యయన కమిటీ నియమించిందంట. ఏమని నియమించింది ఈ అధ్యయన కమిటీని? మహారాష్ట్రలో కానీ తెలంగాణలో కానీ ఈ ఉచిత బస్సు హామీని అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అక్కడికి పోయి దాని మీద ఆ ప్రణాళిక ఒకటి రెడీ చేయింది. ఈ అధ్యయనాన్ని చేస్తేనే మనం రానున్న రోజుల్లో దాన్ని మనకు కూడా ఉచిత బస్సుని మహిళలకి కేటాయిద్దామని చెప్పి చెప్తుంది ప్రభుత్వం. అయితే ఇవన్నీ కసరత్తులు చేయకుండానే హామీ ఇచ్చారా? ఇప్పుడు ఈ నివేదికల పేరట కమిటీల పేరట దాన్ని సాగదీయడం తప్ప వ్యవహారాన్ని ఏమీ లేదు. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి మీరు అప్పుడు అన్నీ కనుక్కొనే మీరు ఎన్నికల్లో దాన్ని హామీగా పెట్టారు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వెంటనే అమలు చేయకోకుండా ఆ కమిటీ అని ఈ కమిటీ అని ఇవన్నీ కాలం వెలదెత్తలాగే కనపడుతుంది అనమాట. ప్రజల్లో అసహనం అనేది వ్యక్తం అవుతుంది ఇప్పటికే. అదేవిధంగా బియ్యం అక్రమ రవాణాపై చర్యలేవి అని సిపిఎం పార్టీ అయితే ప్రశ్నిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య సీజ్ ద షిప్ అన్నారు. కాకినాడలో కొద్దిగా హడావుడి కూడా జరిగింది. దాని మీద ట్రోల్స్ కూడా జరిగినాయి అనమాట. మరి బియ్యం అక్రమ రవాణా ఎంత జరుగుతున్నా కానీ ఇప్పటికీ దానికి అడ్డుకట్టు పడలా. అసలు ఆ వెహికల్స్ని సీజ్ చేశారా లేదా, అవి కోర్టుకు సబ్మిట్ చేశారా లేదా, ఎన్ని సీజ్ చేశారు ఏంటి అని సిపిఎం పార్టీ అయితే ప్రశ్నిస్తుంది అనమాట. మరి ఇంత హడావుడి చేసినాయి అన్ని సినిమా గేమ్సేనా అంటుందన్నమాట. ప్రజల తరపున ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఖచ్చితంగా దీంట్లో ప్రజా సమస్యలు మాత్రమే ఉంటాయి అన్నమాట. చూసారా, 2 హామీలు కూడా ఇక్కడ మనకి 3 హామీలు మొత్తం ఈ అక్రమ బియ్యం రవాణా కూడా అరికడతామని చెప్పి అప్పుడు అందనమాట. మరి అదనమాట విషయం. ఇక మరొక వార్త, ఇక సాక్షి చూద్దాం ఒకసారి. ఇక సాక్షిలో బ్యానర్ వార్తగా రాష్ట్ర ప్రజలపై యూజర్ పిడుగు అనే వార్తను హైలైట్ చేసింది. మొన్న కరెంటు, నిన్న రిజిస్ట్రేషన్, నేడు యూజర్ ఛార్జీలు, జనంపై మరో భారం మోపుతున్న కూటమి సర్కార్. ఇప్పుడు కరెంటు బిల్లు గురించి సాక్షి పేపర్ రాసింది. మరి గత 5 ఏళ్లలో ప్రజలు అన్ని ఇబ్బందులు పడ్డారు. ట్రూ అప్ ఛార్జీలని, ఆ ఛార్జీలని, ఈ ఛార్జీలని. దీని మీద తెలుగుదేశం పార్టీ కూడా భారీ ఎత్తున నిరసనలు వ్యక్తం చేసింది. మరి పొలాల్లో రైతులకు స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని చాలా నిరసనలు చేసింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా అదే కరెంటు ఛార్జీలు, అదే మోత మోగుతుంది. మళ్ళీ వీళ్ళకి ఇప్పుడు ఇది గుర్తొచ్చింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ప్రజల సమస్యల్ని అస్త్రంగా మలుచుకొని రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ పక్కన పడేసి వాళ్ళ పంద వాళ్ళే కొనసాగిస్తున్నారు. ఇది ప్రజలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ 6 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు కూడా సాక్షులు అన్నీ అక్కడ శంకుస్థాపన, ఇక్కడ శంకుస్థాపన, అక్కడ అభివృద్ధి జరిగింది, ఇక్కడ అభివృద్ధి జరిగింది. లేకపోతే తెలుగుదేశం పార్టీ అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేస్తూ వార్తలు రాసేవాళ్ళు. ఇప్పుడు అన్ని ప్రజా సమస్యలే కనపడతాయి. నెంబర్ 1 జర్నలిజం చేస్తారు వీళ్ళు. వాళ్ళ దగ్గర మంచి స్కిల్ ఉంది. కానీ అధికారంలోకి వచ్చాక అవన్నీ పక్కన పడేసి పాంప్లెట్ మాదిరి పేపర్ ప్రింట్ చేస్తారనమాట. ఇక అదనమాట. ఇక అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వార్తను కూడా ఇది వ్యక్తిత్వ హననమే అని చెప్పేసి వాళ్ళ కోణంలో వాళ్ళు రాసుకొచ్చారు. ఇక ఇవి అనమాట ఈ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు.